హాయ్ ఫ్రెండ్స్, మనం ఈజీగా సింపుల్గా మసాలాలు ఏమీ లేకుండా టమాటా రైస్ అయితే చేసుకుందాము. కుక్కర్లోని ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ని వాష్ చేసుకొని నిండుగా నీళ్ళు పోసి నానబెట్టుకోండి. ఒక 1 అవర్ నానబెట్టుకోండి. మీకు టైం లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి, సరిపోతుంది. నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ గిన్నెలోని కొంచెం కొత్తిమీర, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేసుకోండి. అలానే ఒక పెద్దవి టమాటాలు 3-4 పండినవి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోని 2 బిర్యానీ ఆకులు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోని ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయని స్లైసెస్ గా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఉల్లిపాయ కొంచెం ఈ కలర్ లో ఫ్రై అయ్యాక ఇందులోని 1 టేబుల్ స్పూన్ కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత మనం టమాటాలని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసేయండి. వేసేసి ఒకసారి బాగా కలపండి. తర్వాత ఇందులోని రుచికి సరిపడా సాల్ట్, అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి. అలానే ఇందులోని 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇది కొంచెం మరగాలి, కొంచెం ఉడకాలన్నమాట. పేస్ట్ టమాటా పేస్ట్ లోంచి కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వాలి. అప్పుడే మనకి రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం బాగా మగ్గాలన్నమాట. చూసారా, టమాటాలోంచి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ రైస్ కి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది. అదే మీరు నార్మల్ రైస్ తో చేసుకోవాలి అనుకుంటే గ్లాస్ రైస్ కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ కాబట్టి గ్లాస్ కి గ్లాసున్నర వాటర్ అయితే తీసుకుంటున్నాను. వాటర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. వాటర్ కొంచెం
మరగాలన్నమాట. వాటర్లా కొంచెం మగ్గుతున్నప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకోండి. వేసుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుంది హై ఫ్లేమ్లో. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మనకంత మసాలాలు ఉండవు, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా హాయిగా తినొచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా. మీరు తప్పకుండా తినండి, ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.